భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలనీ అండర్ పాస్ వద్ద గంజాయి అమ్ముతున్నారనే సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు తనిఖీ నిర్వహించగా బీహార్కు చెందిన జస్వంత్ కుమార్, వివి కుమార్ అనే యువకుల వద్ద 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేస్తూ రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా భువనగిరి మరియు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలిపాలని కోరారు. అనగా తేదీ 25/5/2025 మధ్యాహ్న సమయంలో మనకి భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలనీ అండర్ పాస్ వద్ద గంజాయి అమ్ముతున్నారని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం రాగా మా యొక్క పోలీసులు మన రామకృష్ణారెడ్డి ఎస్ఐ గారి ఆధ్వర్యంలోని టీము అక్కడికి వెళ్ళి తనిఖీ నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఈ యొక్క బ్లాక్ కవర్లోని సుమారు 200 గ్రాముల గంజాయి మనం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళు ఈ గంజాయిని ఏం చేస్తారంటే ఈ యొక్క ప్యాకెట్లలో వాళ్ళు ప్యాక్ చేసేసి వారి యొక్క ఎవరైతే అవసరాలు ఉన్నాయో వారికి అమ్మడం జరుగుతుంది. వారితో పాటుగా ఇంకో 2 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీరి పేర్లు విచారించగా ఇద్దరు జశ్వంత్ కుమార్ మరియు డబ్ల్యూ కుమార్ ఇద్దరు కూడా బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి భాగల్పూర్ జిల్లాకు చెందిన వారు. వీరు ఈ నెల 16వ తారీఖు రోజున గంజాయిని మన బీహార్ నుంచి వచ్చేటప్పుడు వారు తీసుకొని రావడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడికి ఎవరైతే అవసరం ఉందో వారికి అమ్మి అధిక లాభాలని చేసుకోవాలన్న ఒక దురాశ కనపడుతుంది. వీరిని ఈరోజు మనము రిమాండ్ చేసి జైలుకు పంపిస్తున్నాము. మరియు భువనగిరి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతున్నట్లయితే వారి యొక్క సమాచారాన్ని భువనగిరి పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నాను.